ఆనంద భైరవి లహరిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది. ఇంటి బయటికి రాగానే అప్పుడే దర్శన్, ఏసీపీ మౌనిక ఇద్దరు కారులో వచ్చి దిగుతారు. ఇంకా అప్పుడే ఆమె లోపలికి వస్తూ ఉంటే ఏసీపీ గారు, మహేష్ని హత్య చేసింది మా శరణ్య కాదండి, మా కూతురు లహరియే అని ఆనంద భైరవి చెప్తుంది. ఇంకా దాంతో అందరూ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఏసీపీ మౌనిక, లేదు మేడం, ఈ కేసుని ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు అర్థమైంది, మీ అమ్మాయిలు ఇద్దరు కాదు ఈ హత్య చేసింది, దాని వెనకాలే ఇంకెవరో ఉన్నారు అని ఆవిడ చెప్తుంది. ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అనన్య మాత్రం, ఇదేంటి నా మెడకు చుట్టుకునేలా ఉంది, వీళ్ళిద్దరని ఒప్పుకున్నాక కూడా వీళ్ళు ఇంకా ఎంక్వైరీలు ఎందుకు చేస్తున్నారు అని భయపడుతూ ఉంటుంది. అదేందమ్మే, తేలు వెతుక్కుంటూ వచ్చి నిన్నే కుట్టినట్టుగా అలా అయిపోయింది ఏంటి అని ఏదో సామెత చెప్తుంది. నువ్వు ఆపుతావా, ఇప్పుడు నన్నే అని ఎవరైనా అన్నారా, నువ్వెందుకు అనవసరంగా అలా చేస్తున్నావు, మర్డర్ చేసింది నువ్వే అని తెలిసిపోయింది కదమ్మే అని కాంచన అంటూ ఉంటే, నేనని ఎవరైనా చెప్పారా నీకు, ఎందుకు అలా అరుస్తున్నావు, నేనెందుకు చేస్తాను, నేనేం చేయలేదు అని అనన్య అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత, మేడం నేను కొద్దిసేపు మీ అమ్మాయిని ఎంక్వైరీ చేయాలి అని, ఈ కేసు గురించి నేను మాట్లాడాలి తనతో పర్సనల్గా అని ఏసీపీ మౌనిక చెప్పడంతో సరే అని వాళ్ళిద్దరు ఇంకో రూమ్లోకి పంపిస్తారు. ఇంకా ఆవిడ లహరిని, అసలు ఏం జరిగిందో మొదటి నుండి చెప్పమ్మా, నీకు అలా ఎలా జరిగింది, ఏం జరిగింది అని అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు లహరి చెప్తూ ఉంటుంది, ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేసి ఫొటోస్ చూపించి రమ్మంటే నేను వెళ్ళాను, అలా తనని మత్తులో ఉంచి ఫోన్లో ఫొటోస్ అన్ని డిలీట్ చేద్దాం అనుకున్నాను, అంతే, నేను చంపాలని ఏం అనుకోలేదు అని లహరి చెప్తుంది. అసలు ఆ ఫొటోస్ ఎక్కడివి, అక్కడ మహేష్ ఉన్న ప్లేస్కి మళ్ళీ ప్రకాష్ ఎందుకు వచ్చాడు అని అడుగుతూ ఉంటే, అది నాకు తెలియదు మేడం, ప్రకాష్ ఇలా చేశాడు అని, ఆ ఫొటోస్ ప్రకాష్తో ఉన్న ఫొటోస్నే మహేష్ చూపించి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేశాడు, తనతో క్లోజ్గా ఉన్న ఫొటోస్ అని లహరి చెప్తుంది. అసలు మొత్తం అట్లా జ్యూస్లో పాయిజన్ కలపాలని నీకు ఐడియా ఇచ్చింది ఎవరు, నేను ప్రొవోక్ చేసింది ఎవరు అని, దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, నీ అంతటా నువ్వే అలా వెళ్ళావా అని మేడం అడుగుతూ ఉంటే, అవును మేడం, మా అనన్య వదిన చెప్పింది, తను చెప్తేనే నేను వెళ్ళాను, తనే వెళ్ళమని చెప్తేనే నేను వెళ్ళాను మేడం, నాకు అలాంటి ఐడియా రాలేదు, నేను చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటే తనే అలా చెప్పింది నాకు అని లహరి చెప్తుంది. ఓ అవునా, మరి ఈ అనన్య లహరి అనన్య ప్రకాష్ ఇద్దరు వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇంకేమైనా ఉంటే చెప్పమ్మా అంటే, ప్రకాష్ అనన్య ఇద్దరు కలిసే మా శరణ్య వదినని దర్శన్ అన్నయ్యని విడాకులు తీసుకోమని చెప్పి, లేదంటే నా పెళ్ళికి ఈ ఫొటోస్ అన్నీ చెప్పి సోషల్ మీడియాలో పెడతామని నన్ను చాలా బెదిరించారు మేడం, ఇలా దొరికిపోయారు అని పాత విషయాలన్నీ అనన్య ప్రకాష్ ఇద్దరు ప్లాన్ చేసుకొని దర్శన్ శరణ్య విడాకుల గురించి మాట్లాడిన విషయం మొత్తం లహరి చెప్తుంది. అవునా, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి అనన్యని లోపలికి పంపించు అని ఏసీపీ చెప్తుంది. ఇంకా లహరి బయటికి వచ్చి, అనన్య నిన్నే పిలుస్తున్నారు అని చెప్పడంతో, అనన్యని ఎందుకు పిలుస్తున్నారు అని అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మీ తెలిసిపోయిందేమో అమ్మీ అని కాంచన అంటూ ఉంటే, భయపడుతున్నావా అని అంటూ ఉంటే, నేనెందుకు భయపడతాను, నేనేం చంపలేదు, నేనెందుకు భయపడతాను, నేనెందుకు వెళ్ళాలి, నన్ను ఎందుకు రమ్మన్నారు అని తడబడుతూ చాలా భయపడుతూ అనన్య అంటూ ఉంటుంది. రమ్మన్నారు, తొందరగా వెళ్ళు అని లహరి చెప్పడంతో, నేనేం భయపడను, నాకేం భయం లేదు, నేనే తప్పు చేయలేదు, నేను ఎవరిని చంపలేదు అని అనుకుంటూ భయపడుతూనే అనన్య రూమ్లోకి వెళ్తుంది. ఇంకా డోర్ లాక్ చేసి, చెప్పు ఏం జరిగిందో చెప్పు, లహరికి పాయిజన్ నువ్వు ఎందుకు ఇచ్చావు, తనని చంపమని నువ్వెందుకు అడ్వైజ్ ఇచ్చావు అని ఏసీపీ అడుగుతూ ఉంటే, నేనేం చేయలేదు, తను అలా టెన్షన్ పడుతూ ఉంటే నేను అలా సలహా ఇచ్చాను అంతే, నేను ఎవరిని చంపాలని చూడలేదు అని అనన్య చెప్తుంది. ఇంకా దాంతో ఏసీపీకి చాలా కోపం వచ్చి, అనన్య చెంప పగలగొట్టి నిజం చెప్తావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా చెంప పగలగొట్టిన సౌండ్ విని బయట ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా జడ్చుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది లోపల అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. నేనేం చేయలేదు, నన్ను ఎందుకు కొడుతున్నారు అని అనన్య అంటూ ఉంటుంది. ఇప్పటికైనా చెప్పు, లేదంటే పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వమంటావా అని ఆవిడ లాఠీ తీసుకొని అనన్యకి బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి మీరు నన్ను బెదిరిస్తున్నారు, నేనెందుకు అలా చేస్తాను అని, ఏ తప్పు చేయలేదు, నన్ను వదిలేయండి అని అనన్య భయపడుతూనే చెప్తూ ఉంటుంది. ఏ తప్పు చేయలేదా, నువ్వే తప్పు చేయలేదా అని లాఠీ పెట్టి బాగా కొడుతూ ఉంటుంది. ఇంకా రూమ్ అంతా పరిగెత్తిస్తూ అనన్యని బాగా కొడుతూ ఉంటే అనన్య అరుస్తూ ఉంటుంది. ఇంకా బయట లీలావతి వాళ్ళందరూ ఆ సౌండ్స్ విని భయపడుతూ, అమ్మ డోర్ తీ ఎందుకు కొడుతున్నారు, అనన్యని ఎందుకు కొడుతున్నారు అని లీలావతి అరుస్తూ ఉంటుంది. అమ్మ అనన్య నువ్వైనా డోర్ తీ అమ్మ అని చెప్పడంతో అనన్య పరిగెత్తుకుంటూ వచ్చి కొడుతూ ఉంటేనే అలా డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చి లీలావతిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. నీకేం కాదు నేనున్నాను అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏసీపీ బయటికి వచ్చి, ఏంటండి ఇదంతా, ఏం జరుగుతుంది అని ఆనంద భైరవి లీలావతి వాళ్ళు అడుగుతూ ఉంటారు. దీని వెనకాల నాకు ఈవిడ హస్తం ఉందని నాకు అనిపిస్తుందండి, లహరిని
మహేష్కి పాయిజన్ ఇచ్చేలా ప్రొవోక్ చేసింది ఈ అనన్యని మాకు తెలుసు ఆల్రెడీ. ఈ హత్య వెనకాల ఉన్నది ఎవరో, దాన్ని మీరు కొంచెం కోఆపరేట్ చేసి తనకి సపోర్ట్ చేయకుండా ఉంటే మేము అసలు నుంచి అలాన్ని బయట పెడతాము అని ఏసీపీ చెప్తుంది. అలాగే ఏసీపీ గారు అని ఆనందభైరవి చెప్తుంది. ఇంకా అక్కడ నుంచి తను వెళ్ళిపోతుంది. మీరు రండి మేడం మీరిద్దరు రండి అని దర్శన్ ఆనందభైరవిని ఏసీపీ మౌనిక తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత లీలావతి అనన్యని హక్ చేసుకుని ఉంటుంది. అనన్య చాలా ఏడుస్తూ నాటకాలు ఆడుతూ, అత్తయ్య గారు చూసారా, వాళ్ళిద్దరు కోడలు కూతుర్ని కాపాడుకోవడానికి నాన్న ఇరికించాలని చూస్తున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. అది ఎలా జరుగుతుందమ్మా, నేను చూసుకుంటానులే, నేనున్నాను కదా, నువ్వేం బాధపడకు భయపడకు అని లీలావతి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అనన్య బయటకి వచ్చి సోఫా హాల్లో, ఇంటి బయట సోఫాలు ఉంటాయి, అక్కడ నించొని చాలా రగిలిపోతూ మండిపడుతూ ఇంకా ఏసీపీ కొట్టిన విషయాలే గుర్తు చేసుకుంటూ మండిపడుతూ ఉంటుంది. ఆనందభైరవి నన్నే కొట్టిస్తావా అని ఆలోచిస్తూ, చూడు దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడు అని వెంటనే ఎస్ఐ సంతోష్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు అని సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. నేను ఎవరనేది తర్వాత, కానీ నీ తమ్ముడిని చంపిన హంతకురాలు ఆ శరణ్యాన్ని విడిపించడానికి పావులు కదుపుతున్నారు. నువ్వు తనని వదిలేస్తావో మరేం చేస్తావో నీ ఇష్టం. ఇంకా వీళ్ళు కదిపిన పావుల వల్ల మాత్రం నువ్వు తప్పకుండా ఆ శరణ్యాన్ని వదిలేయాల్సి వస్తుంది. నీ తమ్ముడిని చంపిన హంతకులను నువ్వు ఎలా వదిలేస్తావో నాకు అర్థం కావట్లేదు. అసలు అదే పొజిషన్లో నేనుంటే మాత్రం వాళ్ళని ఏం చేసేదానో నాకే అర్థం కాదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇంకా సంతోష్ని బాగా రెచ్చగొడుతూ ఉంటుంది. అంటే ఏం చెప్తున్నారు మీరు, ఏం చేయమంటున్నారు అని సంతోష్ అడుగుతూ ఉంటాడు. అంటే ఇంకా అర్థం కాలేదా, ఆ శరణ్యని చంపేసేయి అని అనన్య చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. దాంతో సంతోష్ చాలా రగిలిపోతూ, తను చెప్పింది కూడా నిజమే, అవును నా తమ్ముని చంపిన హంతకులు బ్రతకడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు శరణ్యని లాకప్లో వేసి ఇద్దరు లేడీ కానిస్టేబుల్ శరణ్యని చెప్పు అని కొడుతూ ఉంటారు. బాగా చాలా దారుణంగా కొడుతూ ఉంటారు. శరణ్య బాగా ఏడుస్తూ, ప్లీజ్ కొట్టకండి అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మరోవైపు దర్శన్ ఏమో శరణ్య కోసం లంచ్ టిఫిన్ బాక్స్ తీసుకొని కార్లో వస్తూ ఉంటాడు. ఇంకా ఎస్ఐ సంతోష్ ఏమో తినని పాపమని జాలి పడొద్దు, నా తమ్ముడు ఎంత చనిపోయే ముందు ఎంత నరకం అనుభవించాడో తను కూడా అలాగే అనుభవించాలి, తను చచ్చిపోవాల్సిందే, అది బ్రతికుండకూడదు అని అనుకుంటూ ఒక కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో చెప్తూ ఉంటాడు. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.